మూవీ షూటింగ్. సినిమా ప్రపంచం అనగానే ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు 2-3 సినిమా షూట్లు ఒకే చోట జరుపుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో అలాంటి ఒక సన్నివేశం తాజాగా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో తాలా అజిత్ ఈ పేరు తెలియని వారు ఉండరు. మాస్ అండ్ యాక్షన్ మూవీస్ కి ఫుల్ క్రేజ్ తీసుకొచ్చిన హీరో. యాక్షన్ సన్నివేశాలు రియల్ గా ఉండాలని అజిత్ రియల్ స్టంట్స్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు. మొన్న మధ్య సినిమా షూటింగ్ లో భాగంగా రియల్ స్టంట్ చేసి వావ్ అనిపించాడు. అలా స్టంట్స్ చేస్తూ ఎన్నోసార్లు గాయాల పాలయ్యాడు. ఈ క్రమంలో అజిత్ హీరోగా ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేస్తున్నారు. మార్క్ ఆంటోనీ ఫేమ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారి ప్రాంతంలో జరుగుతోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా కాలం తర్వాత అంజీ సినిమా తరహాలో సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర చేస్తున్నారు. బింబిసారా ఫేమ్ విశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 10వ తేదీన రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేసింది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ తరుణంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని అజిత్ కలిశారు. వీరిద్దరి సినిమా షూటింగ్ ఒకే చోట జరుగుతుండటంతో స్వయంగా తాలా వెళ్లి మెగాస్టార్ ని కలిశాడు. దీంతో చిరంజీవి తన సన్నిహితుడు వచ్చాడంటూ చాలా ఆనందపడ్డారు. అంతేకాదు సర్ప్రైజ్ గెస్ట్ వచ్చారంటూ వీరు కలిసి దిగిన ఫోటోలను చిరు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ చాలా పెద్దగా క్యాప్షన్స్ రాస్తూ అజిత్ నటించిన ఏకైక తెలుగు మూవీ ప్రేమ పుస్తకం 1993లో విడుదలైన ఈ చిత్రానికి గొల్లపూడి మారుతీరావు కొడుకు దర్శకత్వం వహించారు. ఈ ఆడియోను తాను లాంచ్ చేసిన జ్ఞాపకాలను ఇప్పుడు మరొకసారి గుర్తు చేసుకున్నానని చిరంజీవి తెలిపారు. ఆయన భార్య శాలిని, తన చెల్లెలు బేబీ శామ్లీ కూడా నా మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరిలో బాలనటిగా నటించారని చిరంజీవి పోస్ట్ చేశారు. తాము సంతోషించేందుకు ఇద్దరి మధ్య చాలా జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాలుగా అజిత్ స్టార్డమ్ అత్యున్నతంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని, అలాగే మరిన్ని విజయాలు అందుకుంటూ కెరీర్ కొనసాగాలని కోరుకుంటున్నట్టు చిరంజీవి రాసుకొచ్చారు. మరోవైపు అజిత్ కూడా మెగాస్టార్ని కలవటం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. నిజానికి అజిత్ పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. అతను 10వ తరగతి వరకు సికింద్రాబాద్లో చదువుకున్నాడు. కొన్నాళ్ళు మెకానిక్గా కూడా పనిచేశాడు. తర్వాత మోడలింగ్ వైపు వెళుతూ సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ప్రేమ పుస్తకం తర్వాత తమిళ సినిమాల్లో మెరిశాడు. అక్కడి వారికి నచ్చడంతో వరుస సినిమాలతో కోట్లు కొడుతూ 3 దశాబ్దాలుగా కోలీవుడ్ స్టార్ గా కెరీర్ ని జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాడు. 2000 సంవత్సరంలో హీరోయిన్ శాలినితో ప్రేమ వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయ్యాడు. ఇదిలా ఉంటే అజిత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. ఇక మెగాస్టార్ తాలా అజిత్ ఒకే చోట కలవడం చాలా ఆనందంగా ఉందని, త్వరలో వీరిద్దరి కాంబోలో ఒక మంచి సినిమా రావాలని, ఆ చిత్రం పాన్ ఇండియా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.